కృష్ణా జిల్లా గన్నవరంలో గత 2.5 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీతో రాజకీయం ప్రారంభించిన వంశీ 2009లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వంశీ విజయవాడ నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ చేతిలో కేవలం 13,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి వంశీ గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి దుట్టా రామచంద్రరావుపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచి వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన గన్నవరంలో మాత్రం వంశీ టీడీపీ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో నెగ్గిన వంశీ ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి దగ్గరయ్యారు. ఆయన వైసీపీలోకి వెళ్ళాక చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు దాదాపు సమాధి కట్టాయని చెబుతున్నారు. అదే సమయంలో వంశీ వైసీపీ అండతో రెచ్చిపోయి చేసిన అరాచకాలతో టీడీపీ నేతలకు కూడా టార్గెట్ అయ్యారు వంశీ. ఇక ఆ తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన పాత ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయిన వంశీని పలు కేసులు చుట్టుముట్టాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారాయన. అయితే ఓటమి తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడున్నారో కూడా కనిపించకుండా పోయారు. అయితే సత్యవర్ధన్ కేసును వెనక్కు తీసుకుంటున్నట్టు కోర్టులో పిటిషన్ వేయడంతో ఏం జరిగిందా అని ఆరా తీయడంతో ఆయన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వెనక్కు తీసుకునేందుకు ప్రయత్నించారంటూ ఆధారాలు చూపిస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వంశీ గన్నవరం రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓటమి తర్వాత వంశీ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో అక్కడ పార్టీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పలువురు వైసీపీ కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నా ఆయన ఎక్కడా వారికి అండగా నిలబడకపోవడంతో వంశీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు వారంతా. ఈ నేపథ్యంలోనే జగన్ గన్నవరంలో వంశీకి ప్రత్యామ్నాయంగా మరో లీడర్ను తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక ఆమెతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ రూపంలో వైసీపీకి ఆప్షన్ దొరికినట్లయింది. గత ఎన్నికల్లో గన్నవరం టికెట్ ఆశించిన షర్మిల ఆమెకు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె ఉపాధ్యక్ష పదవిని కూడా రద్దు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న పద్మశ్రీ ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆమె వైసీపీలో చేరి గన్నవరం ఇన్ఛార్జి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.